ఓయ్, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? రాత్రంతా నాకు దివ్యం తలుచుకుని నిద్ర పట్టలేదు. నువ్వు మాత్రమే కాదు, అక్కడ కూడా ఎవరూ పడుకోలేదు. అవును, దివ్య కాళ్ళు నయమైన సంతోషంలో ఎగిరి గంతేస్తోంది. అయితే ఆవిడకి అక్కడ జరిగింది ఏదీ గుర్తులేదా? గుర్తుండదని గురూజీ చెప్తున్నారు. సరే, నువ్వు దాన్నే తలుచుకొని ఇక్కడే కూర్చోకుండా నాన్నకు చెప్పి అంతపురానికి రా. నాన్న పాలు పోయడానికి సొసైటీకి వెళ్లారు. ఇంట్లో ఇద్దరు కూర్చుని ఎంత చెప్పినా బయటికి వెళ్ళట్లేదు. నా లవర్ ఇంట్లోనా? ఎవరు వాడు? ఎవరు అదే నా లవర్ ఇంట్లో? అసవయ్యా అయిపోయా. నువ్వు ఇలా చెప్తే వినో, దీన్ని ముక్కులో దొక్కుతాను, అప్పుడు వింటావు. 2 3 ఇప్పుడు క్లియర్ అవుతుంది. నువ్వా? అవును, నేనే. ఓరి దుర్మార్గుడా, ఆ పిల్లని చూసిన దగ్గర నుంచి భయంతో చస్తున్నారు. పైపెచ్చు నువ్వు వచ్చి ఇప్పుడు భయపడుతున్నావేంట్రా? ఇది పగ తీర్చుకునే సమయమా? మెల్లగా రావచ్చు కదరా. ఇప్పుడు ఈ మాటలకేం తక్కువ చూడు. అంత పెద్ద అంతపురాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ ముసుకేసుకుని కూర్చున్నావు. సిగ్గులేదు? సిగ్గు పడితే బతకగలవా చెప్పు? ఇంకేం మాట్లాడుకో. ఇలా చూడు, వద్దయ్యా, వద్దు. ఇక పైన ఆ ఇల్లు నాకొద్దు. ఆ ఇల్లు ఎవరికైనా రాయాలంటే చంద్రముఖి పేరున రాసిస్తానయ్యా. విట్నెస్ కు మా అల్లుండి సాక్షి సంతకం నేను పెడతానయ్యా. విట్నెస్ సాక్షి రెండు ఒకటే. నాకున్న కంగారులో నోటుకొచ్చినట్టు వాగుతున్నాను. మూసుకోవయ్యా. 2 సార్లు చూసినా నేనే లిమిట్ గా మొత్తుకుంటున్నాను. ఒకసారి చూసి బలిలో మచ్చ కింద దాక్కున్నాడు వాడిని. చూడు చూడు, ఎవడున్నాడు? రారా బయటికి రా. ఎక్కడున్నారా? బయటికి రారా. రెసిగ్నేషన్ లెటర్ ఇస్తే ఆవిడ తీసుకోవడం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటే చస్తామని స్వామీజీ బెదిరిస్తున్నారు. అందుకే ఒక 50 మీటర్స్ రేడియస్ లో ఉందాడు ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. వచ్చిన చోటు తప్పు కాదు, దాక్కున్న చోటే తప్పు. ఎందుకు బాబా అలా అంటున్నావు? మీకు ముఖ్యమైన విషయం చెప్పనా? చంద్రముఖికి ఈ ఇంటికి సంబంధం. చంద్రముఖి అంతపురం విండోని ఓపెన్ చేసి తన లవర్ ని సైడ్ కొట్టిన ఇల్లు ఏది? ఇది. రాజుగారికి భయపడి గుణశేఖరాన్ని దాచిపెట్టిన ఇల్లు ఏది? ఇది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్తాను, నువ్వు రెడీగా ఉండు. తను మీ ఇద్దరిలో ఎవరో ఒకరినే గుణశేఖర్ అనుకుంటుంది. ఇక మీ లైఫ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. నాట్యం చేయబట్టుంది. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఏం చేయాలి? దేవుడా. ఒక చిన్న గ్యాప్ లో కూడా చంద్రముఖి నాకు కనిపించకూడదు. 1 కనిపించట్లేదు, 2 కనిపించట్లేదు, 3 కనిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు. ఏంటండి ఇది? నౌ టెల్ మీ. రాత్రి పూట కూలింగ్ గ్లాస్ పెట్టుకుని కూర్చున్నారు. ఇది కూలింగ్ గ్లాస్ కాదే, చీకటి కళ్ళజోడు. చీకటి కళ్ళజోడా? బయట నుంచి చూడడానికి ఇది కూలింగ్ గ్లాస్. లోపల బ్లాక్ కలర్ పేపర్ ని పెట్టి అంటించేశా. ఈ అద్దమే ఈ అద్దాల్లో కనిపించట్లా. ఎందుకండి? అయ్యో, ఇంకా ఆ వీల్ చైర్ గిర్రగిరా తిరగడం నా కళ్ళల్లో మెదులుతోంది. పెళ్ళాలకున్న పాటి ధైర్యం కూడా ఈ మొగుళ్ళకి లేదే. ఈ రోజు రాత్రి ఎలాంటి సౌండ్లు రాకూడదు తండ్రి. ఏమండి, మంచం కింద ఏం చేస్తున్నారు? బయటికి రండి. ఎందుకు నువ్వు భయపడతావు? అసలు మీకేమైంది? ఎందుకని అలా మంచం కింద దాక్కున్నారు? రాత్రి అయింది. మా అక్క కూతురు చంద్రముఖిగా మారి నా గొంతు పిసికి చంపేస్తుందేమోనని చాలా భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది?
நேரத்துக்கு நீ வந்திருக்கணும். நீ எங்க ஒளிஞ்சிருந்தாலும் உன்னை விட மாட்டேன். விடவே மாட்டேன். வாடா, வெளியே வாடா. రండి గురూజీ. ఈ వేళప్పుడు పడుకోకుండా ఏం చేస్తున్నారు? ఏమైంది? గురూజీ మళ్ళీ పైనుంచి శబ్దం వినిపిస్తుంది గురూజీ. గురుజీ దివ్య ఎక్కడ? తను రూమ్ లో లేదు గురుజీ. మదన్, నా కూతురికి ఏమైంది? తను మళ్ళీ చంద్రముఖిగా మారి ఆ గదిలో ఒక పెద్ద కత్తితో ఎవరినో వెతుకుతూ ఉన్నారు. నన్ను చూడగానే కళ్ళు తిరిగి పడిపోయారు. నా కూతుర్ని తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. నేను గుళ్ళో దీపం వెలిగించాను. ఇక్కడ జరిగింది దాని పర్యవసానం కూడా కావచ్చు. రేపు మీ కుటుంబం అంతా కలిసి దీపం వెలిగించి పూజ మొదలు పెట్టండి. మరైతే నా కూతురు సంగతి రేపు. తను వస్తుంది, ధైర్యంగా వెళ్ళండి. బాబు, రేపు మీరింట్లోనే ఉండండి. తను ఎవరిని వెతుకుతోంది, ఆ గదిలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చంద్రముఖిని దివ్య శరీరం నుంచి తరిమేయడానికి మీ సహాయం చాలా అవసరం. పూజ అయ్యే వరకు గుడి పక్కన ఏదైనా రూమ్ ఉంటే అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను రా. నేను ఆ పూజారింట్లోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. తమిళ పార్టీ అది డ్రైవర్ సీట్ లో. రండి అంకుల్, నా బండిలో వెళ్దాం. మా కార్ని మేం కాకపోతే ఇంకెవరు నడుపుతారమ్మా? నువ్వెందుకమ్మా డ్రైవ్ చేస్తున్నావు? నా కాళ్ళు నయమైపోయాయి కదా, అందుకే నేనే డ్రైవ్ చేద్దాం అనుకున్నాను. నా డ్రైవింగ్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు నాతో రండి. నా కూతురు బండిలో నేను వెళ్తాను. సరే, మా బండిని ఫాలో. అమ్మా, గుళ్ళో దీపం వెలిగించేటప్పుడు మనమందరం అక్కడ ఉండాలమ్మా. తప్పకుండా ఉండాలి. ఇది మొదటి రోజే కదా, చివరి రోజు పూజకేగా అందరూ ఉండాలి. అందువల్ల మనమందరం అలా జాలీగా వెళ్ళి తిరిగేసొద్దాం. పక్కన పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉందట. ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతోంది. అవునమ్మా, అమ్మమ్మ వెళ్దామమ్మమ్మ. వాడు బళ్ళు అటువైపు వెళ్ళే, నువ్వు తిన్నగా వెళ్తావేంటి దివ్య? ఇప్పుడు నువ్వు బండి వెనక్కి తిప్పుతావా లేదా? దివ్య, మర్యాదగా బండి వెనక్కి తిప్పు. ఇప్పుడు వెనక్కి తిప్పుతావా లేదా? దివ్య, దివ్య, బండి ఆపమ్మా. அந்த வேட்டையன் கோயில்ல பூஜை நடக்காது, நடக்க கூடாது, நடக்க விட மாட்டேன். మీ చేత్తో ఈ దీపం వెలిగించారంటే ప్రతిరోజు ఇందులో నూనె పోసి దుర్గాష్టమి వరకు కొండెక్కకుండా కాపాడుకుంటాను. உங்கள ஒருத்தரை கொன்னு போட்டுட்டா அந்த பூஜை நின்னு போயிடும். அந்த வெறி பிடிச்ச நாய்க்கு பலம் கிடைக்காது, கிடைக்க கூடாது. அவன் ஆத்மா அலையணும், சாந்தி கிடைக்காம அலையணும்.
సువాసన. దీపం వెలిగించండి. రంగనాయకి రానివ్వండి. అంతా మంచి జరుగుతుంది. వెలిగించండి.